నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను చందన. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భద్రాచలం రోడ్, సత్తుపల్లి రైల్వే లైన్ ప్రారంభం, 3 హైవేల విస్తరణ పనులకు శంకుస్థాపన. ఎరువుల రంగం అభివృద్ధితో దేశంలో యూరియా కొరత తీరిందన్న ప్రధానమంత్రి. ఇకపై భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్ లభ్యమవుతుందని వెల్లడి. సింగరేణిని ప్రైవేటు పరం చేసే అవకాశమే లేదని స్పష్టీకరణ. బొగ్గు గనులపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు. అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధే తమ ప్రాధాన్యమన్న ప్రధానమంత్రి. రాష్ట్రం నుంచి ఎగుమతులు 1.83 లక్షల కోట్లకు చేరాయన్న మంత్రి కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ కు రాబోతోందని వెల్లడి. భారత్ కంబోడియా మధ్య 4 కీలక ఒప్పందాలు. సంస్కృతి, వన్యప్రాణులు, ఆరోగ్య రంగాలలో పరస్పర సహకారం దిశగా చర్చలు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు. చెన్నై, తిరువళ్లూరు, రాణిపేట్, కాంచీపురం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రాచలం రోడ్, సత్తుపల్లి రైల్వే లైన్ వర్చువల్ గా ప్రారంభించి 3 జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎరువుల రంగం అభివృద్ధితో దేశంలో యూరియా కొరత తీరిందన్న ప్రధానమంత్రి. ఇకపై భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్ లభ్యమవుతుందన్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. బొగ్గు గనులపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరిన్ని వివరాలు చూద్దాం. రాష్ట్ర ప్రజల కల సాకారమైంది. రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో రామగుండం చేరుకున్న ప్రధానమంత్రి మొదట ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ను సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ టౌన్షిప్లోని మైదానంలో రైతులతో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. అలాగే 990 కోట్లతో చేపట్టిన భద్రాచలం రోడ్, సత్తుపల్లి రైల్వే లైన్ను వర్చువల్ గా ప్రారంభించారు. 2268 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 3 జాతీయ రహదారులు మెదక్, సిద్దిపేట, ఎల్కతుర్తి, బోధన్, బాసరా, భైంసా, సిరోంచ, మహదేవ్పూర్ హైవే విస్తరణ పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. గ్యాస్ ఆధారితంగా రూపొందిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6,338 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. 2015 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సీఎల్ నిర్మాణ పనులను ప్రారంభించింది. 2020 ఫిబ్రవరి 21న ట్రయల్ రన్ మొదలైంది. 2021 మే 28 నాటికి పూర్తిస్థాయి ఉత్పత్తి దశకు చేరుకుంది. ప్రస్తుతం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో రోజుకు 2200 టన్నుల అమ్మోనియా, 3850 టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తున్నారు. ఏడాదికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ కర్మాగారం ద్వారా తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఎరువుల కొరత తీరనుంది. రామగుండంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. సోదర సోదరీమణులు, రైతులకు నమస్కారాలంటూ ప్రధాని తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఈ ఒక్కరోజే 10,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రైల్వేలు, రోడ్ల విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. కరోనా కష్టకాలంలోనూ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామన్నారు. గత 8 ఏళ్లలో దేశం రూపురేఖలు మారిపోయాయని, అభివృద్ధి పనుల మంజూరులో వేగం పెంచామని తెలిపారు. आज केंद्र सरकार पूरी ईमानदारी से इसी प्रयास में जुटी है. देश का फर्टिलाइजर सेक्टर भी इसका गवाह बन रहा है. बीते दशकों में हमने देखा है कि देश फर्टिलाइजर के लिए ज्यादातर विदेशों पर इंपोर्ट करके उसी पर हम अपना गुजारा करते थे. यूरिया की डिमांड पूरी करने के लिए जो कारखाने लगे भी थे, वो भी टेक्नोलॉजी पुरानी होने के कारण बंद हो चुके थे. जिसमें रामागुंडम का खाद कारखाना भी था. इसके अलावा एक और बड़ी दिक्कत थी, इतना महंगा यूरिया
विदेश से आता था, लेकिन वो किसान तक पहुंचने के बजाय अवैध कारखानों में चोरी करके पहुंचाया जाता था। इससे किसानों को यूरिया पाने के लिए रात रात भर कतारों में खड़ा रहना पड़ता था और कई बार लाठियां भी झेलनी पड़ती थी। ఎరువుల రంగాన్ని చాలా అభివృద్ధి చేశామని, తక్కువ ధరకే నీమ్ కోటింగ్ యూరియా అందిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గతంలో యూరియాను విదేశాల నుండి అధిక ధరకు దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదని, అయినా రైతులకు ఎరువుల కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టామని వివరించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో పాటు 5 కంపెనీల్లో 70 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతోందని, దీని ద్వారా దేశంలో ఎరువుల కొరత తీరుతుందని వివరించారు. 2014 కంటే ముందు యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడేవాళ్లని, తాము అధికారంలోకి వచ్చాక యూరియా కొరత లేకుండా చేశామని చెప్పారు. యూరియా బ్లాక్ మార్కెట్ను అరికట్టామని, భవిష్యత్తులో భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్ లభ్యమవుతుందని ప్రకటించారు. భూసార పరీక్షలు చేసి రైతులకు కార్డులిస్తున్నామని, నేల స్వభావాన్ని బట్టి పంటలు వేసుకునే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పీఎం కిసాన్ క్రింద రైతులకు 6,000 రూపాయలు అందిస్తున్నామని, రైతుల కోసం 10 లక్షల కోట్లు ఖర్చు చేశామని, వచ్చే 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. ప్రతి యూరియా బస్తాపై 1,472 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామని, ధాన్యం మద్దతు ధరను 1,360 రూపాయల నుండి 2,040 రూపాయలకు పెంచామని, పత్తి మద్దతు ధర కూడా పెంచిన విషయాన్ని వివరించారు. 2014 के बाद केंद्र सरकार ने पहला काम ये किया कि यूरिया की 100% नीम कोटिंग कर दी। इससे यूरिया की काला बाजारी रुक गई। केमिकल की फैक्ट्री में जो यूरिया पहुंच जाता था वो बंद हो गया। खेत में कितना यूरिया डालना है ये पता करने के लिए भी किसान के पास बहुत सुविधा नहीं थी, रास्ते नहीं थे. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సింగరేణిలో 51% వాటా రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. 49% వాటా ఉన్న కేంద్రానికి సింగరేణిని ప్రైవేటీకరణ చేసే అధికారం లేదని తేల్చి చెప్పారు. మెజారిటీ వాటా రాష్ట్రానిదైతే కేంద్రం ఎలా విక్రయిస్తుందని ప్రశ్నించారు. బొగ్గు గనులపై కొందరు పదే పదే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్లో ఉన్నవారికి ఈ రోజు నిద్ర కూడా పట్టదని ఎద్దేవా చేశారు. రామగుండంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, పలువురు నేతలు పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇంత త్వరగా డబ్బు డబుల్? ఓ, డబ్బు పెడతారా? అయితే అనుభవిస్తారు. లేదండి, ఇలాంటి ఆశ పెట్టే స్కీమ్స్ లో డబ్బు పెట్టడం అంటే మోసాన్ని ఆహ్వానించడం. కాబట్టి ముందు చేయండి దర్యాప్తు, తరువాతే పెట్టండి డబ్బు. లేకపోతే మీ సొమ్మవుతుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటన చేశారు. బేగంపేట్ విమానాశ్రయంలో ప్రధానికి గవర్నర్, మంత్రి తలసాని స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట్లో జరిగిన బీజేపీ స్వాగత సభలో పరోక్షంగా ముఖ్యమంత్రిపై ప్రధాని విమర్శలు గుప్పించారు. ప్రజలను దోపిడీ చేసేవారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మరిన్ని వివరాలు చూద్దాం. రాష్ట్రంలో ఒకరోజు పర్యటన కోసం విశాఖ నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం వద్ద నిర్వహించిన బీజేపీ స్వాగత సభలో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తలను చూసి తాను ఎంతో స్ఫూర్తిని పొందానని అన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారని కితాబిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓ భరోసా ఇచ్చారని, తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనని ప్రజలు చాటి చెప్పారని అన్నారు. और भोर से ठीक पहले, उजियारे से पहले आज तेलंगाना में भी
ऐसे ही कमल खिलता नजर आ रहा है। अभी मुनुगुड़े की जनता ने जिस प्रकार भाजपा पर भरोसा जताया है वो अभूतपूर्व है। और मैंने देखा कि कैसे बीजेपी के कार्यकर्ताओं ने पूरी की पूरी तेलंगाना राज्य सरकार को एक विधानसभा सीट पर लाकर खड़ा कर दिया। बड़े आकाओं को घुटने टेकने के लिए मजबूर कर दिया। ये दिखाता है कि जनता के आप पर आशीर्वाद है और आपकी मेहनत कैसे रंग ला रही है। आपने हर बूथ पर कितनी ईमानदारी और लगन से काम किया है, इसका ये सबूत है भाई। రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. అవినీతి, కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి తొలి శత్రువులన్నారు. తెలంగాణను అవినీతి, కుటుంబ పాలన నుండి రక్షించడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రజలను దోపిడీ చేసేవారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఆధార్, మొబైల్, యూపీఐ వంటి సేవలతో అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా సమయంలో పేదల ఆకలి తీర్చేందుకు 3 లక్షల రూపాయల ఖర్చు చేశామని, తెలంగాణలోనూ 2 కోట్ల మందికి రేషన్ బియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రధాని ఆవాస్ యోజన పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, 2 పడక గదుల ఇళ్లను కట్టిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని అన్నారు. तेलंगाना के लोगों ने सबसे मुश्किल समय में, जब हमारे बहुत बुरे दिन थे, तब भी तेलंगाना ने हमारा साथ नहीं छोड़ा था। आज तेलंगाना की जनता बीजेपी को तेलंगाना की सबसे बड़ी पार्टी बनाने के लिए भी मन बना चुकी है। तेलंगाना की जनता फैमिली फर्स्ट के बजाय पीपल फर्स्ट की राजनीति चाहती है। तेलंगाना की जनता को आश्वस्त करता हूं, मैं आज तेलंगाना की जनता को आश्वस्त करता हूं, गरीब के लूटने वालों को, गरीब को लूटने वालों को छोड़ा नहीं जाएगा। గత 8 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం రెట్టింపైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ప్రధానికి ముఖ్యమంత్రి స్వాగతం పలకడం ఆనవాయితీ అని, ఏ రాష్ట్రంలోనూ లేని దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో ఉందని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో గత 8 సంవత్సరాలుగా జాతీయ రహదారులు తీసుకున్నా లేక ఈ రాష్ట్రంలో మరి రైల్వే ప్రాజెక్టులు తీసుకున్నా చాలా వేగవంతంగా ఈ యొక్క ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ రోజు రైల్వేలు కూడా అత్యంత వేగవంతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ యొక్క రైల్వేల విషయంలో కూడా అనేక రకాల కార్యక్రమాలు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుమారు 650 కోట్లతో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా నరేంద్ర మోడీ గారు ఆధునీకరించబోతున్నారని సంతోషంగా ప్రకటిస్తా ఉన్నారు. స్వాగత సభ ముగిసిన తర్వాత బీజేపీ నేతలతో కాసేపు ప్రధానమంత్రి ముచ్చటించారు. అనంతరం హెలికాప్టర్లో బేగంపేట నుండి రామగుండం బయలుదేరారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటన విశాఖ వాసుల్లో ఆసక్తిని పెంచింది. ఆంధ్ర యూనివర్సిటీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీగా ప్రజలు హాజరయ్యారు. ఈ వేదిక నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్తో కలిసి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. మరిన్ని వివరాలు చూద్దాం. ఏపీ పర్యటనలో భాగంగా విశాఖ ఏయూ గ్రౌండ్స్ కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీతో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ సీఎం జగన్ ఆయన వెంట ఏయూ కాలేజీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఏయూ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన పలు ప్రాజెక్టుల నమూనాలను మోదీ పరిశీలించారు. అలాగే రోడ్లు, రైల్వేల నమూనాలను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
10,742 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అలాగే ఇప్పటి వరకు 5 ప్రాజెక్టులకు ఆయన వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో ఏపీ సీఎం జగన్ ప్రసంగిస్తూ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇంకాస్త సాయం చేయాలని కోరారు. కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయి ఏపీ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీతో తనకున్న అనుబంధం పార్టీలు రాజకీయాలకు అతీతమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో ఎజెండా లేదని ఉండబోదని జగన్ తేల్చి చెప్పారు. 8 ఏళ్ల క్రితం తనకు తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదు సార్. ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇవాళ కానివ్వండి, ఇంతకు ముందు పలు సందర్భాలలో కానివ్వండి, విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి, పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు, ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకుని పెద్ద మనసుతో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. కొన్ని నెలల కిందట అల్లూరి జయంతి వేడుకలకు వచ్చే సౌభాగ్యం కలిగిందని తెలిపారు. భారత్కు విశాఖపట్నం ప్రత్యేకమైన నగరమని ప్రధాని అభివర్ణించారు. ప్రాచీన కాలం నుంచి విశాఖ పోర్టుకు ఘన చరిత్ర ఉందన్న మోదీ ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోందని వ్యాఖ్యానించారు. 1000 ఏళ్ల క్రితమే పశ్చిమాసియా రోమ్కు విశాఖ నుంచి వ్యాపారం జరిగేదని తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరిబాబు ఎప్పుడు తనని కలిసినా ఏపీ అభివృద్ధిపైనే అడుగుతారని తెలిపారు. मैं इस अवसर पर हमारे देश के पूर्व उपराष्ट्रपति श्री वेंकैया नायडू गारू का भी और श्री हरिबाबू का भी धन्यवाद करना चाहता हूं. वो जब भी मिलते हैं तो आंध्र के विकास के बारे में हमारी काफी बातें होती हैं. आंध्र के लिए उनका प्यार और समर्पण अतुलनीय है. इंफ्रास्ट्रक्चर को लेकर हम कभी ऐसे सवालों में नहीं उलझे कि हमें रेलवे का विकास करना है या सड़क परिवहन का. हम कभी इसे लेकर दुविधा में नहीं फंसे कि हमें पोर्ट पर ध्यान देना है कि हाईवे पर. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ లో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి కె తారక రామారావు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో వ్యాపార సంబంధాలను బలపరిచే నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఆంధ్ర, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ 2014లో రాష్ట్రం నుంచి 57,000 కోట్లు ఎగుమతులు ఉండేవని, ప్రస్తుతం అవి 1.83 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించారు. హైదరాబాద్ లో జీవనం ఎంతో సులభమని, చెన్నై, ముంబై, కోల్కతా వంటి నగరాలతో పోల్చితే చాలా మేలని పేర్కొన్నారు. హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ కు రాబోతోందని వెల్లడించారు. భారీగా ఉత్పత్తి చేసే దేశాలైన చైనా, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలతో భారత్ ఎలా పోటీ పడాలి అనే అంశంపై సిఐఐ సమగ్రంగా చర్చించాలని సూచించారు. Mahatma Gandhi was born exactly 150 years ago, so there can't be a better timing of this. So what do we do? So then, on behalf of my political party and also on behalf of myself, I had presented to him a model which I call the 3I mantra. The 3 I's that I believe are instrumental in driving India forward, in making India a first world country, and in taking that quantum leap from where we are to where we can be. The first I stands for innovation. The second I stands for infrastructure. The third I stands for inclusive. 3 నెలల్లో డబ్బు డబుల్. వారే వా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా.
నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లాలోని రాయపర్తిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. అనంతరం 60 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు బీమా, రైతు బంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంటు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు ప్రతిపక్షాలు ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలని హితబోధ చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన మత్స్యకార సంఘాల ఏర్పాటుపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మత్స్యకారులకు లబ్ది చేకూరుతోందని తెలిపారు. చేప పిల్లల ఉచితం పంపిణీతో మత్స్యకారుల కుటుంబానికి ఉపాధి లభిస్తోందని అన్నారు. కేజ్ కల్చర్ పద్ధతి ద్వారా చేపల పెంపకం రాష్ట్రంలో చేపడుతున్నామని వెల్లడించారు. కొత్తగా 1000 మత్స్యకార సొసైటీల ఏర్పాటు ద్వారా 1000 మంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఆయా సొసైటీల్లో సభ్యత్వ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన మీడియా ఇన్ తెలంగాణ సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణ ఉద్యమంలో పత్రికలు కీలక పాత్ర పోషించాయన్నారు. పత్రికా యాజమాన్యం కంటే తెలంగాణ జర్నలిస్టుల పోరాట స్ఫూర్తి ఎక్కువని చెప్పారు. 5 కేటగిరీల వాళ్లవే జనం చదువుతున్నారని, పత్రికలు కూడా వాళ్లకే ప్రాధాన్యతనిస్తున్నాయని అన్నారు. ఈ తీరు మారాల్సిన అవసరం ఉందని అన్నారు. అది మంచో చెడో తెలియదు, చప్పట్లు కొట్టకండి. ఎందుకు చదవాల్సి వస్తుంది అంటే 13 పేపర్లు. ఇందాక పెద్దలు చెప్పినట్టు 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, వార్త ఏదో వాస్తవం ఏదో తెలుసుకోవడానికి చదవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక పేపర్ చదివితే ఒక వార్త ఒకలాగా రాస్తారు, అదే వార్తను ఇంకో పేపర్లో ఇంకోలాగా ప్రచురిస్తారు. కాబట్టి ఏది వార్త, ఏది వాస్తవం, ఏది న్యూస్, ఏది వ్యూస్ అర్థం చేసుకోవడానికే కింద మీద పడాల్సిన రోజులు ఇవి. తెల్లారు లేచి పేపర్ తీస్తే మీకు 5 రంగాలకు సంబంధించిన ప్రముఖులు ప్రతిరోజు కనబడతారు, రిపీటెడ్గా కనబడతారు. పొలిటీషియన్లు, స్పోర్ట్స్ స్టార్సు, మూవీ స్టార్సు, బిజినెస్మెన్, తర్వాత అక్కడక్కడ పెద్ద పెద్ద నేరాలు చేసిన క్రిమినల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు. సరే, ఈ మధ్యన కొన్ని అంతరాలు కూడా చెదిరిపోతున్నాయి కాబట్టి నేను దాని జోలికి ఎక్కువ పోను. కానీ నా విజ్ఞప్తి ఏమంటే మీ అందరితో కూడా, ఆల్దో పాలిటిక్స్ అండ్ పాలిటీషియన్స్ అండ్ మీడియా పర్స్పెక్టివ్లో చాలా గ్లామరస్ కనిపించిన మాకుండే బాధలు, మాకుండే కష్టాలు మాకుంటాయి. సీత కష్టాలు సీతయి, పీత కష్టాలు పీతయి అన్నట్టు ఎవరి కష్టాలు వారివి. సరే, మీడియా కంటే కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కుంభ పోర్టల్ను ప్రారంభించారు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యతనిస్తూ సుమారు 12 భాషలకు చెందిన పుస్తకాలను ఈ వెబ్ పోర్టల్లో పొందుపర్చారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ పుస్తకాలను ఒడియా భాషలో రాష్ట్రపతి ముర్ము ఆవిష్కరించారు. ప్రపంచాన్ని ఆర్థికంగా శాసిస్తున్న చైనా, జర్మనీ, జపాన్ ఇంగ్లీష్పై ఆధారపడకుండా మాతృభాషల్లోనే బోధనతో ముందంజ వేస్తున్నారని అన్నారు. ఇంగ్లీష్లో అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ పుస్తకాలను 12 భారతీయ భాషల్లోకి అనువాదం చేసినట్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. హిందీ, మరాఠీ, బెంగాలీ, తమిళ్, తెలుగు, గుజరాత్, కన్నడ, పంజాబీ, ఒడియా, అస్సామీ భాషల్లో ఇంజనీరింగ్ పుస్తకాలు అనువాదమైనట్లు ఆయన చెప్పారు. ఇక ఉర్దూ, మలయాళం భాషల్లో అనువాదం పని జరుగుతోందన్నారు. కంబోడియాలోని నంపెన్లో జరుగుతున్న ఏషియన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆ దేశ ప్రధాని హున్సేన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మానవ వనరులు, డీ మైనింగ్ అభివృద్ధి ప్రాజెక్టులతో సహా ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చలు జరిగాయి. సంస్కృతి, వన్యప్రాణులు, ఆరోగ్య రంగాలలో పరస్పర సహకారం దిశగా సంతకాలు జరిగాయి. 4 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. జీవ వైవిధ్య పరిరక్షణ,
వన్యప్రాణుల నిర్వహణలో సహకారం కోసం అవగాహన కుదిరింది. కంబోడియాలో పులుల పునఃప్రవేశానికి సంబంధించి రెండో అవగాహన ఒప్పందం కుదిరింది. సాంస్కృతిక వారసత్వం యొక్క డిజిటల్ డాక్యుమెంటేషన్ కోసం సాంకేతిక పరిశోధన, అభివృద్ధి మరియు అప్లికేషన్ రంగంలో ఐఐటి జోధ్పూర్, కంబోడియాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మధ్య మరో అవగాహన ఒప్పందం కుదిరింది. హిమాచల్ ప్రదేశ్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మధ్యాహ్నానికే 37.19% ఓటింగ్ నమోదు కాగా సాయంత్రం పోలింగ్ ముగిసేసరికి 66%కు చేరినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లోని 68 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం వరకు పోలింగ్ బాగా పుంజుకుంది. శతాధిక వృద్ధులు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఆయన కుటుంబంతో కలిసి వచ్చి సెరాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండీలోని పోలింగ్ స్టేషన్లో 44లో ఓటు వేశారు. మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్లు తమ కుటుంబంతో కలిసి హమీర్పూర్లోని సమీర్పూర్ పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో సీఎం జైరాం ఠాకూర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తమకే మళ్లీ అధికారం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్స్ కు సీల్స్ వేసి స్ట్రాంగ్ రూమ్స్ కు అధికారులు తరలించారు. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8వ తేదీన వెలువడతాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో పాత భవనంలోనే ప్రారంభమవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఆ నెలాఖరులో కొత్త భవనంలో అవి ముగిస్తాయని వివరించారు. ఈ తేదీలకు సంబంధించి తుది నిర్ణయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకుంటుందని వివరించాయి. 1200 రూపాయల కోట్లతో నిర్మిస్తున్న కొత్త భవనాన్ని ఈ నెలాఖరు లేదా డిసెంబర్ మొదట్లో లాంఛనంగా ప్రారంభించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిపాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్ 3వ వారంలో ఆరంభమవుతాయి. 2017, 2018లో మాత్రం అవి డిసెంబర్లో మొదలయ్యాయి. శీతాకాల సమావేశాల్లో భాగంగానే కొత్త భవనాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం మొదట్లో అనుకుంది. అయితే నిర్మాణానికి సంబంధించిన కొన్ని పనుల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. భవనం పూర్తిగా సిద్దమైనప్పటికీ సిబ్బందికి శిక్షణ ఇచ్చి పూర్తి స్థాయిలో దాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి 15 నుండి 20 రోజులు పట్టొచ్చని అధికారులు తెలిపారు. పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డేను ప్రసార భారతి ఘనంగా జరుపుకుంది. 1947లో ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో కేంద్రాన్ని సందర్శించిన మహాత్మాగాంధీ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 12న పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే జరుపుకుంటారు. 1947 సంవత్సరం ఇదే రోజున పాకిస్తాన్ నుంచి తాత్కాలికంగా శరణార్థులుగా వలస వచ్చిన ప్రజలనుద్దేశించి మహాత్మాగాంధీ ప్రసంగించారు. విభజన అనంతరం హర్యానాలోని కురుక్షేత్రలో స్థిరపడ్డ వలస వచ్చిన ప్రజలనుద్దేశించి మహాత్మాగాంధీ రేడియో మాధ్యమాన్ని తాను శక్తిగా, భగవంతుని అద్భుత శక్తిగా చూస్తానని వెల్లడించారు. కాగా 2001లో జన్ ప్రసార్ కన్వీనర్ సుహాస్ బోర్కర్ రూపొందించిన తర్వాత ఈ రోజును పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డేగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రసార భారతికి ప్రజాసేవ ప్రసార బాధ్యతలు అప్పగించారు. పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా ఇవాళ న్యూఢిల్లీలోని ఆకాశవాణి ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. जब देश आजाद हुआ तब आजाद देश की आवाज पर देश के जनगण के मन तक पहुंचने का जिम्मा संभाला आकाशवाणी ने। मात्र 6 प्रसारण केंद्रों के साथ शुरू हुआ देश में लोक सेवा प्रसारण। इतनी बड़ी जनसंख्या, इतनी बोलियों से जय जवान, जय किसान, जय हिंद। आजादी के बाद का देश का निर्माण हो रहा था और आपको अपने देश को एजुकेट भी करना था, इन्फॉर्म भी करना था और एंटरटेन भी करना था। आकाशवाणी नहीं होती దేశంలోని పలు మార్గాల్లో వివిధ కారణాలతో ఒక్కరోజే 164 రైళ్లను రద్దు చేసింది. దేశంలోని పలు మార్గాల్లో రైల్ ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా 164 రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది.
వాతావరణ పరిస్థితుల కారణంగా మరో 43 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఆదివారం కూడా ఈ రైళ్ల రద్దు కొనసాగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. పఠాన్కోట్, గ్వాలియర్, లుధియానా, న్యూఢిల్లీ, భటిండా, ఆజంగంజ్, హోషియార్పూర్, జలంధర్, రామ్నగర్, కోయంబత్తూర్, మధురై, రాయ్పూర్, బిలాస్పూర్, ప్రతాప్ నగర్, వారణాసి, అహ్మదాబాద్ ప్రాంతాల్లో పలు రైళ్లను రద్దు చేశారు. రద్దు చేసిన రైళ్ల వివరాలను రైల్వే శాఖ ఐఆర్సీటీసీ వెబ్సైట్లో పొందుపరిచామని అధికారులు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భద్రాచలం రోడ్, సత్తుపల్లి రైల్వే లైన్ ప్రారంభం, 3 హైవేల విస్తరణ పనులకు శంకుస్థాపన. ఎరువుల రంగం అభివృద్ధితో దేశంలో యూరియా కొరత తీరిందన్న ప్రధానమంత్రి. ఇకపై భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్ లభ్యమవుతుందని వెల్లడి. సింగరేణిని ప్రైవేటు పరం చేసే అవకాశమే లేదని స్పష్టీకరణ. బొగ్గు గనులపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు. అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధే తమ ప్రాధాన్యమన్న ప్రధానమంత్రి. రాష్ట్రం నుంచి ఎగుమతులు 1.83 లక్షల కోట్లకు చేరాయన్న మంత్రి కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్కు రాబోతుందని వెల్లడి. భారత్ కంబోడియా మధ్య 4 కీలక ఒప్పందాలు. సంస్కృతి, వన్యప్రాణులు, ఆరోగ్య రంగాలలో పరస్పర సహకారం దిశగా చర్చలు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు. చెన్నై, తిరువళ్లూరు, రాణిపేట్, కాంచీపురం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.